తండ్రి దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను మనం నేర్చుకోబోతున్నాం. ఆ విషయాలు మీరు కూడా నేర్చుకోండి. తండ్రికి కుమారునికి ఉన్న అనుబంధం, కుమారుణ్ణి తండ్రి ఏ విధంగా గణపరిచాడో ఆ సందర్భాలను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ మొదటి యోహాను పత్రిక ఓపెన్ చేయండి. 4వ అధ్యాయము 14వ వాక్యంలో దేవుడు తెలియజేస్తూ వచ్చినటువంటి కొన్ని సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7 అంశాలు ఇక్కడ మనం 1 by 1 ధ్యానం చేసుకుంటూ వస్తాం. 7 పాయింట్స్ అన్నమాట. కుమారుని గురించి మనం ఎంతవరకు తెలుసుకున్నాం? తండ్రికి కుమారునికి ఉన్నటువంటి అత్యున్నతమైన అనుబంధం ఎలా ఉన్నదో ఈ సమయంలో మనం గమనిద్దాం. తండ్రి మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకునిగా ఉండుటకు పంపి ఉండుట. చాలండి. ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి దేవుని మాటలు ఏంటంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో మనం గమనించినట్లయితే, తండ్రి కుమారునికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఉన్నతమైన బాధ్యత ఏంటంటే లోకానికి రక్షకుడుగా ఉండాలని ఈ లోకములోనికి తండ్రి కుమారుని పంపి ఉన్నాడని ఇక్కడ మనం గమనిస్తున్నాం. రక్షకుడు ఈ లోకంలో జన్మించాడని చెప్పి అలనాడు ఏ విధంగానైతే గొర్రెల కాపరులు ఆ రక్షకుని గురించి ప్రకటిస్తూ చాలా చక్కగా వారు ఆనందంగా మరలా తిరిగి ప్రకటించుకుంటూ గొర్రెల వద్దకు వెళ్ళారు. ఆ రక్షకుని యొక్క గొప్పతనాన్ని ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఆ రక్షకుడిని అంగీకరించాలని, ఆ రక్షణ సంకల్పంలో ప్రతి వారు నిలిచి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకాన్ని రక్షిస్తాడు, ఆయన రక్షకుడు అని తండ్రి దేవుడే ఒప్పుకున్నాడు. ఆ రక్షకుని అంగీకరించిన మనందరం కూడా ఆ రక్షణ మార్గంలో నమ్మకస్తులుగా ముందుకు కొనసాగే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. అదే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, 2వ మాట, ఆ కుమారునికి ఆ తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో ఈ మనుషులను ఎలా రక్షించాలో ఆ వివేచన జ్ఞానాన్ని కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించినట్లుగా మనం 2వ మాటలో చూస్తూ ఉన్నాం. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడు. ఈ లోకంలో మనుషులు ఎలా నడవాలి, ఏమి వినాలి, ఏమి వినకూడదు, ఇవన్నీ కూడా మనకు కుమారుడైన యేసుక్రీస్తు వారు ఒక విమోచనను, ఒక విలువైనటువంటి వివేకమును, విమోచన విధానాలను మనకు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 3వ మాటగా మొదటి యోహాను 5:11 మనం గమనించినట్లయితే, మొదటి యోహాను 5వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు. సాక్ష్యమేమనగా నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ప్రియులారా, దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేశాడు. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే కుమారుని ద్వారా మాత్రమే మనము సంపాదించుకోవాలి. ఈ మధ్యకాలంలో కొందరు ఏం చెప్తున్నారు బోధలు? యేసుక్రీస్తు దేవుడు కాదు, తండ్రియే దేవుడు, తండ్రిని నమ్ముకోవటం ద్వారా మనకు పరలోకం దక్కుతుంది, కుమారుని అనుసరించడం ద్వారా మనకు ప్రయోజనం లేదని చెప్తున్నారు. కానీ తండ్రి ఏం చెప్తున్నాడు? దేవుని కుమారుని అంగీకరించువాడు నిత్య జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనవాడు జీవము లేనివాడే అని తండ్రి చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ నిత్య జీవాన్ని ఎవరి ద్వారా మనం సంపాదించుకోగలమంటే కుమారుని ద్వారానే మనము సంపాదించుకోగలము. మరి ఎవరి ద్వారా కూడా ఆ జీవాన్ని మనము సంపాదించుకోలేమని స్వయంగా తండ్రియే ఈ మాటలు మరి తెలియచేస్తున్నప్పుడు
మనం జాగ్రత్తగా ఈ మాటలను అర్థం చేసుకుంటూ మనం దేవుని వాక్య జ్ఞానాన్ని కలిగి ఉండాలని కూడా ప్రభు పేడ తెలియజేస్తున్నాం. 4వ మాట, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ తెలియజేస్తున్నాడు దేవుడు. 4వ మాట, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనవాడు జీవము లేనివాడే. ఇప్పుడు చూడండి, నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే యెహోవాను అనుసరించాలా, ప్రభు యేసుక్రీస్తు వారిని అనుసరించాలా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రమే అనుసరించాలి. అందుకని దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనవాడు జీవము లేనివాడు. నీవు జీవము కలిగి ఈ లోకంలో జీవిస్తున్నావా? జీవంలో రెండు రకాలు ఉన్నాయి. మనిషి జీవించే విధానం, మనిషిని దేవుడు జీవింపజేసే విధానం, అలాగే దేవుని కొరకు మనిషి జీవించే విధానం. ఇప్పుడు ఈ మూడిటిలో మనం అనుసరించవలసింది ఏంటి? దేవుని కొరకు మనిషి జీవించవలసిన విధానం. ఈరోజు మనుషులు ఎవరి కోసం జీవిస్తున్నారండి? వాళ్ళ కొరకు వాళ్ళు జీవిస్తున్నారు. వారి బిడ్డల కొరకు వాళ్ళు జీవించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళ పనుల కొరకు వాళ్ళు జీవించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. వారి సంపాదన కొరకు వాళ్ళు జీవించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ రేపైనను ఎప్పుడో వెళ్ళి ఒకనొక పట్టణములకు వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుమనుకున్న వారిలారా రేపేమి సంభవించునో ఎవరికి తెలియదు. వెళ్ళారా? మన కొరకు మనం బతుకుతూ, సంపాదన కొరకు మనం బతుకుతూ, సంపాదించాలనే ద్వేయం కలిగి ఈ లోకంలో ఉన్న ఆశలన్నింటినీ నెరవేర్చుకోవాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావా? అలాగైతే నువ్వు ధనవంతుని జ్ఞాపకం చేసుకోవాలి. ధనవంతుడు సమృద్ధిగా పంట పండించుకున్నాడు, శుభ్రంగా గోడెముల నిండా తన ధనాన్ని భద్రం చేసుకున్నాడు. నట్టింట్లో మంచం వేసుకుని ఏమంటున్నాడు? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, నీకు కావాల్సిందంతా నేను సంపాదించానని చెప్పి సంతోషిస్తూ ఉన్నప్పుడు ఒక స్వరము వచ్చి అంటుంది, మరి ఎరివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించిందంతా ఏమవును? అంటే తన జీవితంలో ఆయన ఏం కోల్పోయాడు? నేను జ్ఞానాన్ని కలిగి ఉన్నానంటే, వివేచన కలిగి ఉన్నానంటే, ఈ పంటను పండించగలుగుతున్నానంటే, ఇంత సంపాదించుకున్నానంటే ఇది దేవుని దయ వలన. కాబట్టి దేవునికి మొదటి ప్రాధాన్యత నా జీవితంలో నేను ఇవ్వాలి అనే ఆలోచన అలనాడు ధనవంతుడు కోల్పోయాడు. ప్రియులారా, ఈరోజు దేవుని బిడ్డలైన మనం కూడా ఈ లోకంలో నువ్వేమి కలిగినా దాని ద్వారా వచ్చు ప్రతి ఈవులలో నుండి దేవునికి ఇవ్వాలి. నువ్వు వాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. అలాగ చేయటం ద్వారా దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చిన వారు అవుతాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో ఈ లోకంలో ఏది సాధించాలని ప్రయత్నం చేసినా పిల్లరా, ఏదో ఒక రోజున అది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది, అది నీకు బాధ కలిగిస్తుంది, అది నీకు వేదన కలిగిస్తుంది, అది నీకు ఆవేదన కలిగిస్తుంది, అది నీకు అవమానం కలిగిస్తూ ఉంది అనే వాస్తవం నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకున్నట్లయితే దేవునికి నీవు మొదటి ప్రాధాన్యతనిచ్చి దేవుని మహిమ కొరకు బ్రతికే బిడ్డగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. 5వ మాటగా 1 యోహాను 5:5 మనం గమనించినట్లయితే అంటున్నాడు, యేసు దేవుని కుమారుడైన నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? లోకమును జయించువాడు మరి ఎవడు? యేసును దేవుని యొక్క కుమారుడు అని ఎవరైతే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవ్వరూ లేరు. ఇప్పుడు మీరు దీనిని బట్టి ఏమర్థం చేసుకుంటున్నారు? యేసు ప్రభువు తండ్రి ఇద్దరు కలిసే ఉన్నారు. తండ్రి వల్ల కాని పని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఈ లోకంలోనికి వచ్చి ఎవరు చేశారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశారు. తండ్రి అయిన దేవుడు సంపన్నుడైనప్పటికీ కూడా మానవుణ్ణి ప్రేమతో తన పొరుగు చొప్పున మానవుణ్ణి సృష్టించినప్పటికీ కూడా మానవుణ్ణి క్రమంలో పెట్టబడకపోయాడు. మానవుణ్ణి ఫలభరితమైన మనిషిగా తన కొరకు జీవింపజేసుకోలేకపోయాడు. ఫెయిల్యూర్ అయ్యాడు. మనిషి విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు ఎవరు? యెహోవా. ఒక మనిషిని తయారు చేశాడు. ఆ మనిషిని ఎక్కడ తయారు చేశాడు? భూలోకంలో తయారు చేశాడు. మనిషిని దేవుడు భూలోకంలో తయారు చేయకముందు ఈ భూమి మీద ఏముంది? చీకటి, అగాధం ఉంది. చీకటి, అగాధము ఉన్నది భూమి మీద, ఈ భూమి అనే గ్రహం మీద అని దేవునికి తెలియదా? తెలుసు. దేవుని సమూహంలో
తన స్థానాన్ని కోరుకోవాలని ప్రయత్నం చేసింది ఒక దూత. ఆ దూత పేరేంటి? లూసిఫర్. ఆ మనసును గ్రహించి దయచేసి ఆలోచనను కలిగి ఉండొద్దు. రెండోసారి ఆలోచన కలిగి ఉన్నానంటే, రెండోసారి ఆలోచన కలిగి ఉన్నావంటే నేను నిన్ను చాలా శిక్షకు గురి చేస్తాను అని చెప్పి తన యొక్క ప్రక్కన ఉన్నటువంటి దూతను గద్దించగలిగాడా? సరిచేయగలిగాడా? ఎవరు సరిచేయలేకపోయాడు? ఎవరు గద్దించలేకపోయాడు? దేవుడు అంటే ఎవరో తండ్రి అయినా యెహోవా దేవుడు ఏం చేశాడు? తన ఎదురుగా ఉండి తన స్థానాన్ని కోరుకోవాలని ఆశించినటువంటి ఆ యొక్క దూత ఆలోచన ఎరిగి ఆ దూతను గద్దించి అలాంటి ఆలోచన రానివద్దని చెప్పి తన సమూహంలోనే ఉంచుకున్నట్లయితే ఎంత బాగుండేది. యెహోవా దేవుడు ప్రేమ చూపకుండా ద్వేషం చూపించాడు. ఆ ప్రధాన దేవదూతను అగాధంలోనికి నెట్టివేశాడు. ఇప్పుడు ఆ ప్రధాన దూత ఎక్కడుంది? అగాధంలో ఉంది. యెహోవా దేవుని మీద కక్ష కట్టి ఉన్నది. కొన్నాళ్ళైన తర్వాత ఈ సృష్టిని తనకు మహిమార్థంగా చేసుకోవాలని కార్యక్రమాలు చేశాడు. చీకటిని వెలుగుని వేరు చేశాడు, మట్టిని నీటిని వేరు చేశాడు, సకల జీవరాశులు వృక్షరాశులను పుట్టించాడు, మనిషికి కావలసిన సకల ఫలాలను దేవుడు పెట్టాడు. ఆ తర్వాత తన పొరుగు చొప్పున మనిషిని తయారు చేశాడు. మరలా అంతంతో పోకుండా ఒక ఆడామను తయారు చేశాడు. వాళ్ళిద్దరిని కలిపాడు. మీరిద్దరూ నన్ను మహింపరచనన్నాడు. అంతవరకు బాగానే ఉంది. అన్ని ఫలాలు తినను కానీ ఆ ఫలాలు తినొద్దు అన్నాడు. మరి ఈ రెట్టికేసం ఎందుకు పెట్టావు? అదే అతనికి వ్యతిరేకమైంది. ఆ ఫలాలు తినకుండానే ఉన్నారు కానీ పడద్రోయబడినటువంటి లూసిఫర్ ఉంది కదా, పౌరూపంగా వాళ్ళ ఇద్దరికి వచ్చి ఆ ఫలాలు తింటే మీరు కూడా ఆయన ఎంత అవుతారని ఆ ఫలాలు తినవద్దని చెప్పింది. దయచేసి దేవుడు చెప్పాడు, తినేసాను నేను చెప్పాడు. అపవాది మాట విని ఫలాలు తింటే వారికి సిగ్గొచ్చింది, జ్ఞానం వచ్చింది. వెంటనే ఏం చేశారు? దేవుడు ఏం చేశాడు? మరలా వాళ్ళను కూడా చెప్పించి వాళ్ళను కూడా ఆ ఏదైనా తోటలో నుంచి బయటికి నెట్టివేశాడు. చూడండి, దేవదూతల దగ్గర ఫెయిల్ అయ్యాడు. తర్వాత అవ్వ ఆదామును భద్రపరచడంలో ఫెయిల్ అయ్యాడు. మరలా వాళ్ళని గజ్జించి తన సంరక్షణలో పెట్టుకోకుండా వాళ్ళని శపించి ఏం చేశాడు? ఏదైనా తోటలో నుంచి బయటకు తోలివేశాడు. సరే, తోలివేసేవాడి శపించకుండా అయినా తోలివేసావా? శపించి బయటకు తోలేశావు. వారేమో బిడ్డలు కంటా ఉన్నారు. వాళ్ళకు పట్టిన శాపాలు వాళ్ళ బిడ్డలకు కూడా అనుసరిస్తూ వచ్చాయి. ఆ విధంగా ప్రపంచం మొత్తానికి ఆ శాపము అనుసరిస్తూ వచ్చారు. చివరికి ఏమైంది? ప్రజలు తిరుగుబాటు చేశారు. జలప్రళయం ద్వారా దేశం అంతటిని నాశనం చేశారు. మరలా ఒకరి కుటుంబం ద్వారా మరలా ప్రపంచాన్ని విస్తరింపజేశాడు. మరలా ఏమైంది? ప్రపంచమంతా తిరుగుబాటు చేస్తుంది. మరలా అప్పుడు ఏమనుకున్నాడు? అగ్ని గంధకాల ద్వారా ఈ ప్రజలందరినీ నాశనం చేసి ఈ మానవాళ్లే లేకుండా చేయాలనుకున్నాడు. ఎన్నిసార్లు శపిస్తావయ్యా? ఎంతమందిని శపిస్తావయ్యా? దయచేసి కాగో, ఇక మిగతా సంగతి నేను చూసుకుంటా అని చెప్పి ఎవరు వచ్చారు ఈ లోకంలోనికి? కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన ద్వారా ప్రజలకు నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది. తర్వాత క్షమించే మనసు ఆయన ద్వారా ప్రజలకు దేవుడు అవలంబింపజేశాడు. అలాగే పరలోకాన్ని సంపాదించుకోవాలంటే ఎలా ఈ లోకంలో బ్రతకాలో మార్గాలను ఉపమాల ద్వారా బోధించి ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకములలో ప్రజలను పరలోక మార్గానికి వెళ్ళే విధానం నేర్పాడు. ఇలా పాపాలు క్షమించబడటం కోసం మానవులందరి కొరకు పరిశుద్ధుడిగా ఆయన సిలువ త్యాగాన్ని చేయటానికి ఇష్టపడ్డాడు, త్యాగం చేశాడు. ఆయన సమాధి జయించి తన బిడ్డలందరికి కనపడి పరదేశకు వెళ్ళి త్వరలో నేను రాబోతున్నాను, నన్ను నమ్మిన వారందరినీ నేనుండే స్థలంలో తీసుకెళ్ళటానికి సిద్ధంగా రాబోతున్నానని చెప్పి ప్రభు పిలుపునిచ్చాడు. ఈ రోజున ఎవరిది మనుషులకు ప్రయోజనకరమైన మార్గం? యేసు ప్రభుదే ప్రయోజనకరమైన మార్గం. అలనాడు ఐగుప్తీయులను ఇజ్రాయెల్ దేశంలోనికి నడిపించారు. అందుకని వాళ్ళు ముంగుర్తిగా వాళ్ళు ఏం ఆచరిస్తారు? పస్కా పండుగను ఆచరిస్తారు ఇజ్రాయేలీలు. ఈరోజు ఆ ఇజ్రాయేలీ సిద్ధాంతాలను కొంతమంది అనుసరిస్తూ ఆ పస్కా పండుగను ఆచరిస్తున్నారు. కానీ మనమేం ఆచరించాలి? ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఆయన బ్రతికున్నప్పుడే, ఇదిగో నేను మీ కొరకు మరణించబోతున్నాను, నేను మరలా మీ ఎద్దకు వచ్చి మిమ్మల్ని నా ఎద్దకు తీసుకెళ్లే వరకు మీరు నేను సిద్ధపరిచినటువంటి నా శరీరమును
నా రక్తంను మీరు జ్ఞాపకార్థంగా తీసుకోండి. ఇది ఎప్పటి వరకు చేయాలి? నేను వచ్చే వరకు, మీరు నా యొద్దకు వచ్చే వరకు, మరలా మనందరం కలిసి పరలోకములో గొప్ప విందులో పాల్గొనే వరకు మీరు ఈ క్రమాన్ని కొనసాగించాలని క్రైస్తవులకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞేయమది. మరి యూదులకి, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించే వారికి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? పస్కా పండుగను ఆచరించే విధానమును వారు కలిగి ఉండటము. ఇప్పుడు పస్కా పండుగ ఆచరణ మనిషికి రక్షణ ఇచ్చిందా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగము, పునరుద్ధానము మనిషికి రక్షణ ఇచ్చిందా? చెప్పండి. కాబట్టి ఈ రోజున ప్రభువు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని ప్రభువును ఒప్పుకుంటూ దేవునికి మహిమార్థంగా బ్రతకటమే ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆజ్ఞేయమది. అందుకే 5వ మాటలో ఏమన్నాడంటే, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఒకడు లేడు అని చెప్పి చెప్తా వచ్చాడు. ఇంకా కొంచెం గొప్పగా చెప్పాడు తండ్రి. ఏమని? 1 యోహాను 4:15 6వ మాట, యేసు దేవుని కుమారుడని ఎవడో ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. అంటే తండ్రే, కానీ తండ్రి చేయలేని పని ఎవరు చేశారు? కుమారుడని యేసుక్రీస్తు వారు చేశారు. కాబట్టి అంతకుముందు డైరెక్ట్గా తండ్రి ఫెయిలర్ అయ్యాడు. తండ్రి నిర్వర్తించలేనివని ఎవరు నిర్వర్తించారంటే కుమారుడు నిర్వహించాడు. తండ్రి కోపాన్ని, అసహనాన్ని నేర్పాడు. కుమారుడు యేసు ప్రభు కోపించుకునేవారు ఎలా తగ్గించుకోవాలి, ప్రేమ కలిగి ఎలా ఉండాలో నేర్పాడు. ఎవరైనా నిన్ను ఒక చెంప మీద కొడితే తండ్రి ఏం చెప్పాడు? లాగిచ్చి 2వ చెంప మీద కొట్టమన్నాడు. కుమారుడైన యేసు ప్రభు ఏం చెప్పారు? ఎవరైనా ఒక చెంప మీద నిన్ను కొడితే 2వ చెంప ఇచ్చి నీ విధేయతను వారికి చూపించమన్నాడు. కాబట్టి ప్రియులరా, యెహోవా దేవుని నియమము, యెహోవా దేవుని ధర్మశాస్త్రము కోపంతోనూ శాపాలతోనూ నిండి ఉన్నది. మనుషులకు రక్షణ కలిగించలేకపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములకు వచ్చి ఏం చేశాడు? మనుషుల భారాలను, మనుషుల పాపాలను, మనుషుల వ్యసనాలను, మనుషుల యొక్క ప్రతి విధమైన అహంకారాన్ని పరిశుద్ధుడైన దేవుడు ఆయనలో నెరవేర్చి, ఆయనలో తగ్గింపు ద్వారా సహించి మనుషుల యొక్క శాపాలను ఆయన మీద మోపుకొని మనుషులకు తన ప్రణాళిక ద్వారా రక్షణ సంకల్పాన్ని ఇచ్చిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మార్గంలో, ఆయన సంకల్పంలో ఎల్లప్పుడూ నిలిచి ఉండి అడుగులు ముందుకు వేసే బిడ్డలంగా మనం ఉండాలని పరిశుద్ధుడైన దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. లాస్ట్ మాట 7వ మాట, 1 యోహాను పత్రిక 5:20 వాక్యం, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చెప్పండి. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి కుమారుని యొక్క విలువ ఎలా ఉందో మీరు యోహాను యొక్క 1 యోహాను పత్రికలో ఉన్నటువంటి కొన్ని రిఫరెన్స్ను 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో ఇమిడి ఉన్నటువంటి కొన్ని రిఫరెన్స్ను మీకు చూపించడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి కుమారుని గురించి తెలుసుకుని మీరందరూ కూడా ఆ కుమారుని యందు నమ్మకం కలిగి ఉండండి. ఆ కుమారునికి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వానికి మీ పనుల భారం అప్పగించండి, మీ బిడ్డల భారం అప్పగించండి, మీ ఆలోచన విధానాలు అప్పగించండి. ఆయన కొరకు నమ్మకంగా, ప్రతి విషయంలో నమ్మకంగా ఉండండి. దేవుడు మీ జీవితాలలో అద్భుతాలు చేసి నడిపించగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇట్టి అనుభవాలు దేవాతి దేవుడు మనల్ని స్థిరపరిచి అడుగులు ముందుకు వేసే భాగ్యం ఎల్లప్పుడూ మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ కూడా తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఎన్నో ఆత్మీయ సంగతులు నీ లేఖనము ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు